బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో అల్లు అర్జున్ మీడియా ముందుకు రాబోతున్నారు. అల్లు అర్జున్ ఏం మాట్లాడతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడ అయిన తర్వాత మొదటిసారిగా అల్లు అర్జున్ మీడియా ముందుకు రాబోతున్నారు. సో ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. అయితే శ్రీతేజ్ ఆరోగ్యం కొంచెం కుదుట పడ్డ తర్వాత ఇప్పుడు మొదటిసారిగా అల్లు అర్జున్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఏం చెప్పబోతున్నారు? అలాగే అల్లు అర్జున్ తీరుతో సీఎం రేవంత్ సీరియస్ అయ్యి ఇక నుంచి కూడా బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్ షోలు ఉండవని కూడా ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. సో ఎలా చూడాలి మొత్తాన్ని? ప్రస్తుతం ఇదే అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది. దాదాపు సినిమా పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి 16 రోజులు దాటిపోయింది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్లో చేరింది. భారీ కలెక్షన్లు వస్తున్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరోపక్క మొదటి రోజు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరగడంతో ఒక బాలుడు తీవ్ర విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఒక మహిళ చనిపోయిన పరిస్థితి. ఇప్పటికే దానిపైన పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేయడం, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయి ఇవన్నీ కూడా అటు రాజకీయ వర్గాలలో ఇటు సినిమా వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. అప్పటి నుంచి కూడా బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పైన ఎక్కడ కూడా కామెంట్ చేయలేదు. ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ చెప్తూ వచ్చారు, కానీ వెళ్ళి పరామర్శించింది లేదు. మరొక ఈ సినిమా యూనిట్కి సంబంధించి సుకుమార్ కావచ్చు, అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా అక్కడ హాస్పిటల్కి వెళ్ళారు. బాలుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించాడు. బాలుడి ఆరోగ్య పరిస్థితి పైన తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు సభలో అటు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత సీఎం ఇచ్చిన వివరణ, దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొన్న అల్లు అర్జున్ చాలా ఆయన వ్యవహరించిన తీరుపైన సీఎం చాలా సీరియస్గా స్పందించారు. అక్కడ అంతా తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ ప్రాణం కోల్పోయింది అని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఆయన పెడచెవిన పెట్టారు. ఇది తన సినిమాకు డిస్ట్రిప్ అయింది అనేటట్టుగా మాట్లాడారు. అక్కడ ఉన్న వాళ్ళతో ఈ రకంగా వ్యవహరించారు. కనీసం మానవతా దృక్పథంతో వ్యవహరించలేదంటూ సీఎం చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇకపైన ఇటువంటి ఏ సినిమాకి కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఏ సినిమాకి ప్రీమియర్ షోలు అనేవి ఇవ్వమంటూ ఆయన శాసనసభలోనే చెప్పారు. అదే దాంతో అల్లు అర్జున్ని మరోపక్క ఒకరోజు జైలుకు వస్తే సినీ పరిశ్రమ అంతా వెళ్ళి పరామర్శించడం, ఒక పక్క చావు బతుకుల్లో బతుకుతాడా లేదా బతకాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. అంతటి విషమ పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యంతో అక్కడ అనారోగ్యంతో పడి ఉన్నాడు. ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన పడి ఉన్న బాలుడిని చూడడానికి తీరిక లేని సినీ ప్రముఖులందరూ కూడా వరుసగట్టి అల్లు అర్జున్ని పరామర్శించారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిజానికి కూడా ఇది అల్లు అర్జున్కే కాదు, అటు సినీ పరిశ్రమ పైన కొంతవరకు ప్రజల్లో వ్యతిరేక ధోరణి పెరుగుతూ ఉంది. నిజంగానే బాలుడు మొదటి రోజు సినిమాకు పెద్ద ఎత్తున జనాలు వస్తారని తెలుసు. ఆ తండ్రి ఆ పిల్లోడి కోరిక నెరవేర్చడానికి అక్కడ తీసుకెళ్లాడు. ఒక దురదృష్ట ఘటన, భార్యను కోల్పోయాడు. ఆ చిన్నారి అంతులేని వేదనతో ఆసుపత్రి బెడ్ మీద పడున్నాడు. దానిపైన ఎక్కడ కూడా మాట్లాడకుండా ఇప్పుడు ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత అటు ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడారు. తాను బాగానే ఉన్నాను, ఆ కుటుంబానికి అండగా ఉంటాను, ఆ బాబు కోలుకోవాలని కోరుకుంటున్నానంటే ఆ పొడి మాటలు మాట్లాడారు తప్పించి దానిపైన అంతకుమించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత మరి కాసేపట్లోనే మీడియా సమావేశాన్ని అల్లు అర్జున్ ఏర్పాటు చేయడంతో ఏం మాట్లాడబోతున్నారు అల్లు అర్జున్? ఆ రోజు ఘటన పైన మాట్లాడతారా, లేకుంటే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పైన ఏమన్నా స్పందిస్తారా, లేకుంటే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి పైన అతని కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుంటారనే దానిపైన ఏమన్నా ఒక ప్రకటన చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే చాలామంది కొంతసేపటి క్రితమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వమే ఇప్పటిదాకా శ్రీతేజ్ వైద్యానికి అయ్యే ఖర్చులన్నీ కూడా భరిస్తామని కొద్దిసేపటి క్రితమే చెప్పింది. అంతకుముందు పుష్ప సినిమా యూనిట్ కూడా చెప్పింది మొత్తం తాము ఆ బాలుడికి అయ్యే ఖర్చులు తాము భరిస్తామంటూ చెప్పింది. కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు అటు
స్వయంగా ప్రభుత్వమే భరిస్తుందంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన కూడా స్వయంగా ఆయన ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లోనే ఉన్నారు. బాలుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. తన కొడుకు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి ఆయన వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. ఇదంతా కూడా జరుగుతున్న తరుణంలో అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సీఎం వ్యాఖ్యలపైన స్పందిస్తారా, లేకుంటే పుష్ప 2 భారీ కలెక్షన్లు సాధించింది, 1000 కోట్ల క్లబ్లో చేరింది, కలెక్షన్ల మీదే మాట్లాడతారా అనేది కూడా ఏం మాట్లాడబోతున్నారు అల్లు అర్జున్ అనేది ప్రస్తుతం అటు రాజకీయ వర్గాలలో కావచ్చు, ఇటు సినీ పరిశ్రమల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అందరూ కూడా ఏం మాట్లాడతారు అనే దానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రియా. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.